హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడర్ తెలుగు. ఈ వీడియోలో అయితే మనం తెలంగాణ గవర్నమెంట్ అయితే ఆసరా పెన్షన్ ఎవరెవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరికైతే గొప్ప శుభవార్త అయితే తెలియజేసింది. ఈ పెన్షన్ పంపిణీ విధానంలో అయితే కొన్ని కొత్త అప్డేట్స్ అయితే తీసుకొచ్చారు. అవేంటనేది మనం ఈ వీడియోలో చూద్దాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు అయితే చూడండి. అప్పుడే ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ చాలా యూస్ అయితే అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఎవరైనా ఛానల్ కొత్తగా వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాం, వీడియోస్ అయితే వస్తాయి. అవి మిస్ అవ్వకూడదండి. ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ని ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఏమైనా మీరు తెలుసుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఇంకైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. మనం చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్ ఇచ్చే వాళ్ళందరూ అంతకుముందు వరకు ఫింగర్ ప్రింట్ వేలిముద్రతో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. పెన్షన్ డబ్బులు అనేవి ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారో పోస్టల్ నుంచి అయితే అప్లై చేసుకున్నారో ఆసరా పెన్షన్కి వాళ్ళందరికైతే వేలిముద్ర ద్వారా అయితే ఈ పెన్షన్ డబ్బులు అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి ఈ వేలిముద్రల ద్వారా పెన్షన్ ఇచ్చినప్పుడు అయితే కొన్ని స్కామ్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. అంటే ఫింగర్ ప్రింట్స్ వేరే వాళ్ళే పెట్టేసి వాళ్ళే డబ్బులు తీసుకుంటున్నారంట ఎవరైతే ఇచ్చేవాళ్ళు. కాబట్టి వీటన్నిటిని నిర్మూలించడానికి తెలంగాణ ప్రభుత్వం అనేది ఈ ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్ని అయితే తీసుకురావడం జరిగింది. అంటే ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళ ఫేస్ని అనేది అయితే చూపించాలన్నమాట. అప్పుడు వాళ్ళ స్కాన్ చేసి ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళకైతే ఆ డబ్బులు అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే వేలిముద్రలు ఉన్నప్పుడు వాళ్ళు ఉన్నా లేకపోయినా ఆ వ్యక్తి ఎవరైతే పెన్షన్కి అర్హులు ఉన్నారో వాళ్ళు ఉన్నా లేకపోయినా వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ ఎలాగోలా సాధించి దాన్ని యూస్ చేసి ఆ డబ్బులు అనేవి మధ్యలో ఎవరో ఒకరు తీసుకోవడం అయితే జరుగుతుంది. దీన్ని నిర్మూలించడానికైతే ఈ తెలంగాణ ప్రభుత్వం ఈ పద్ధతిని అయితే తీసుకురావడం అయితే జరిగింది. మనం పట్టణ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ పెన్షన్కి అర్హులు ఉన్నారో వాళ్ళందరూ చాలా వరకు ఈ బ్యాంక్ ద్వారా వేలిముద్ర ద్వారా అయితే పెన్షన్లు అయితే తీసుకుంటాం అయితే జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళలో చాలామంది అనర్హులు అయితే ఉన్నారంట. వీళ్ళందరినీ నిర్మూలించడానికి గవర్నమెంట్ అనేది వీళ్ళకి కూడా ఈ ఫేషనల్ రికగ్నిషన్ అనే సిస్టమ్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా మీకు చూసుకున్నట్లయితే రేపటి నుంచి మనకి ఈ పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ ఫేషియల్ రికగ్నిషన్ ద్వారానే ఈ పెన్షన్ డబ్బులు అయితే అందజేయడం అయితే జరుగుతుంది. ఇదైతే మీరు గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే గ్రామాల్లో ఇంకా పట్టణ ప్రాంతాల్లో అన్నిట్లో ఇప్పుడు మనకి ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా అయితే పెన్షన్ అయితే అందజేయడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ ఏం కంగారు పడకండి, ఏంటి వీళ్ళు ఫేస్ ఫోటో తీస్తున్నారు అన్నట్లు. ఇదైతే నార్మలే. ఇంకా ఎందుకంటే చాలామంది అనర్హులకి ఇంకా మధ్యలో ఈ పెన్షన్ డబ్బులు అయితే ఎవరైతే అర్హత కలిగిన వాళ్ళకైతే అందట్లేదని అయితే గవర్నమెంట్ ఈ నిర్ణయానికి అయితే వచ్చింది. సో అందరూ ఈ గవర్నమెంట్కి అయితే మద్దతు తెలియజేసినట్లయితే ఎవరైతే అర్హతలు కలిగిన పెన్షన్దారులు ఉంటారో వాళ్ళందరికీ డబ్బులు అనేవి అయితే టైంకి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎవరికైతే అనర్హులు ఉన్నారో వాళ్ళందరినీ ఏరిపారేస్తుంది ఈ సిస్టమ్ అనేది. కాబట్టి అందరూ గవర్నమెంట్కి అయితే సపోర్ట్ చేయండి. అప్పుడే మనకి మంచిగా అన్ని విధాలుగా అయితే గవర్నమెంట్ నుంచి మనకి లాభాలు అయితే జరుగుతాయి. ఈ విధంగా అయితే కొత్త సిస్టమ్ని అయితే తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే అర్హత కలిగిన పెన్షన్దారులు ఉంటారో వాళ్ళందరూ ఖచ్చితంగా కొన్ని డాక్యుమెంట్స్ ఏమైనా వెరిఫై అంటే చేసుకోవాల్సి ఉంది. అదేంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఆధార్ కార్డుని అయితే గత 10 సంవత్సరాల నుంచి అప్డేట్ అయినగా చేయించుకోకపోతే ఖచ్చితంగా అప్డేట్ అయితే చేయండి. అంటే మీ వేలిముద్ర ఉంటాయి కదా, అవైతే ఒకసారి అప్డేట్ అయితే చేయించుకోండి. చాలా కాలం క్రితానికి ఇప్పటికైతే కొంచెం తేడా అయితే ఉంటుంది. కాబట్టి మీరైతే ఖచ్చితంగా అప్డేట్ అయితే చేసుకోండి. ఇంకా మీ కన్ను ఒక రెటీనాని కూడా అయితే ఒకసారి స్కాన్ చేయించుకోండి. ఇలా అయితే మీకు ఆధార్ కార్డు అనేది అయితే అప్డేట్ అవుతుంది. ఇంకా మీరు చూసుకున్నట్లయితే ఒకసారి మీరు ఈకేవైసీ అయితే చెక్ చేయించుకోండి. ఇన్కేస్ మీకు ఈకేవైసీ కంప్లీట్ అవ్వకపోతే ఒకసారి చేయించుకోండి. అప్పుడు కనుక మీకు ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటే ఖచ్చితంగా మీకు అయితే డబ్బులు అయితే అందజేయడం అయితే జరుగుతుంది. ఈకేవైసీలో మీరు ముఖ్యంగా చూసుకోవాల్సింది మీ ఆధార్ కార్డ్కి బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందా, మీ ఫోన్ నెంబర్ లింక్ అయిందా అనేది అయితే చెక్ చేసుకోండి. ఇన్కేస్ లింక్ అవ్వకపోతే ఖచ్చితంగా లింక్ చేసుకోవడానికి ప్రయత్నించండి.
కొంతమంది అయితే వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ని ఇన్యాక్టివ్లో పడేసి ఆ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అయిపోతూ ఉంటాయి. అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకేమైనా కొత్త బ్యాంక్ అకౌంట్ తీసుకున్నట్లయితే ఆధార్ కార్డ్కి ఆ బ్యాంక్ అకౌంట్ని అయితే అటాచ్ చేయండి. అలా అయితే మీకు ఈకేవైసీ అయితే కంప్లీట్ అవుద్ది. ఈ విధంగా మీకైతే కొత్త పెన్షన్ అందిస్తారో వాళ్ళందరికైతే ఈజీగా ఉంటుంది. వాళ్ళు పెన్షన్దారులకి డబ్బులు అయితే అందజేయడం. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇన్ఫర్మేషన్ ఏమైనా యూస్ అయితే కింద కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ ఏమైనా వస్తే మన ఛానల్లో వీడియోస్ చేస్తాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ని అలానే ఆప్షన్లు అయితే పెట్టుకోండి. అప్పుడే మనం చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.